నాకే అర్థం కావట్లేదు అన్న ఎర్రటోపీడు వచ్చింది సామాన్లు నాకు అర్థం కాలేదు తీయవు కాబట్టి నువ్వు నాకు ఆంటీలు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు అదేందో మా పెద్ద మంది చెప్పు జరా కొంచెం ఏదో ఎర్రటోపియా ఎర్రటోపీడు వచ్చిందా పక్కట్టు చేతిలో పట్టుకొచ్చిందే మీ సామాన్లు అన్నాడు సామాన్లు అంటే సామాన్ మా సామాన్లు ఎవరు లేవు కానీ బండి గట్టు తప్ప నాకు సామాన్లు ఎవరు లేవు అంటే మరి పెద్ద మంది చెప్పది నాకు జర నక్సలైట్ కావచ్చా మన ఇద్దరు లేదో అయ్యా యాడికి పోతాయా అక్క మంచి పంచాయతీ ఇచ్చా కదా ఇతర వర్షాల పల్లెలు తిన్నాలా చెప్పయా చెప్పయా అక్కడ మోసుకున్నాం అక్కడ కొంచెం ఆరా వచ్చిందయా 10,000 రూపాయలు నేను కొట్టేనా నువ్వు చెప్పా వాడు అయ్యా నాది ఎకరానికి వచ్చింది రా నీదన్నా 3 ఎకరాలు కానీ ఎకరం 4 ఎకరానికి వచ్చింది ఇక ఈ ఎంత మధ్య కాదు కానీ జర పెద్ద మంచి మళ్ళీ నువ్వు కాదు చెప్పరా చెప్పుతారా పోతున్నాయిగా సరే అమ్మదారా ఇప్పటి వరకు జరిగింది మీరు ఒక గిట్టి దగ్గర గొడవల వల్ల నువ్వు 10 ఎకరాలు పోగొట్టుకున్నావు నువ్వు 15 ఎకరాలు పోగొట్టుకున్నావు మీరు ఎప్పుడు బికారులాగానే ఉన్నారు కనుక ఈ జీవితంలో ఇంకెప్పుడు కూడా చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకోకుండా మంచిగా బ్రతకండి సమాజానికి ఒక మంచి సందేశం నువ్వు అది ఎప్పుడో చెప్పిన అరే పుట్టకాడ 10 మంది మాట ఎవడు మాట ఏమొద్దురా నా మాట ఎదురా నువ్వు రావే దిగి పెద్ద మంచి తీసుకుంటారు